ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన టీడీపీ వైసీపీ దాడిలో ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన దాడి టీడీపీకి సంబంధించిన ప్రభావతి కుటుంబంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేశారు. ప్రస్తుతం మనతో ప్రభావతి ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది రాత్రి? సార్, బాలినేని వాసు గారు కోడలు కావ్య గారు ప్రచారానికి వచ్చారు. అంత చాలామంది జనంతో వచ్చేసరికి వాళ్ళతో పాటు వాలంటీరు, ఈ 37 డివిజన్ వాలంటీర్ సంజనా ప్రియ, ఆర్పి అని సంధ్య అంటారు. ఆ అమ్మాయి వస్తే, ఏంటమ్మా మీరు రాకూడదు కదా అని ఎన్నికల కమిషన్ చెప్పిందని నేను ఫోటో తీశాను సార్. ఫోటో తీస్తూనే వాళ్ళు నా మీదగా దురుసుగా ప్రవర్తించి, మా వైసీపీ మా జగనన్న ఇచ్చే పథకాలను లబ్ధి పొందుతూ సిగ్గు లేకుండా మళ్ళీ ఫోటో తీస్తుండేవా, టీడీపీ అది ఇదని బూతులు తిడుతుంటే, అమ్మ మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు అలా పథకాలు ఏమి రావు, మీరు అట్లా మాట్లాడదంటే మిగతా వాళ్ళకి రావట్లేదు, అయితే ఏం చేసుకుంటావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపంటే, సరే ఏం చేసుకుంటున్నావు కదా మీరు ఇంకా వెళ్ళిపోండి అన్న. ఏం చేసుకుంటావు, నువ్వు ముందు డిలీట్ చేస్తావా లేదా అనేది. నేను చెయ్యను, నువ్వేం చేసుకుంటావు అన్నావు కదంటే, నేను రాజీనామా చేసి వచ్చినాను. అట్లయితే ఇంకేమమ్మా నేను డిలీట్ చేస్తాను అంటుంటేనే వాళ్ళు మీదకి వచ్చేసారండి మొత్తము. కావ్య గారు అప్పటికి అనుకున్నారు, వాళ్ళ రౌడీ ముక్కలు ముందుకు పంపించి వచ్చాక లాస్ట్న ఉండి మళ్ళీ నేను సర్ది చెప్తానని వచ్చి గొడవ పెట్టుకుంది. ఆంటీ, మీరు మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, మీరు వాలంటీర్లను ఫోటో తీయడం తప్పు, ముందు డిలీట్ చేయండి, ఎవరు చేయట్లేదంటే అది కాదమ్మా అని చెప్తుంటేనే వాళ్ళ రౌడీ ముక్కలు ఆమె సైగ చేసింది నాకైతే తెలియదండి. వాళ్ళు వచ్చి ఇంకా మీద పడి కొడుతుంటేనే కింద పడేశారు. పడేయడమే, కింద పడేస్తుంటే నేను ఇంకా ఒకటే ఏడుస్తుండేసరికి మా చిన్న అబ్బాయి గబగబా తోసేశాడు. అబ్బాయి తోస్తుంటేనే అందరు వచ్చి పడ్డారు. అప్పుడు ఈ పెద్ద అబ్బాయి ఇంట్లో ఉన్నాడండి. ఈరోజు మామూలు రోజు వేరే రూమ్లో ఉండి చదువుకుంటాడు, దొరికినట్టు నిన్న ఇంట్లో ఉన్నాడు. అయ్యో అమ్మను తమ్ముని కొడుతున్నారే, అపార్ట్మెంట్లో నలుగురేనండి, కింద వాచ్మెన్ వాళ్ళు హ్యాండిక్యాప్డ్, పాపం వాళ్ళు తోస్తున్నారు. అయిన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు 50-60 మంది ఎక్కువే ఉన్నారండి. ఎంతమందిని మనం నలుగురు ఎట్లా తోయగలమండి? మమ్మల్ని కొట్టనీకి వస్తుంటే 2-3 ఇల్లు మన అపార్ట్మెంట్ వాళ్ళు తోయనీకి లేదు కదా. తోస్తూ ఉంటేనే ఈ అబ్బాయి వచ్చి మా అమ్మని మా తమ్ముని కొట్టారని వాళ్ళని ఇద్దరిని గట్టిగా పట్టుకున్నాడండి. మా తమ్ముని చంపేస్తున్నారనేసి నేను లేసాను. అప్పటికి నన్ను వదిలి చిన్న అబ్బాయి మీద పడేసరికి మా పెద్ద అబ్బాయి గట్టిగా వాళ్ళని ఇలా పట్టుకున్నాడు, మా తమ్ముని కొట్టొద్దండి అంటుంటేనే ఈ అబ్బాయిని మొత్తం దూరి, అరే నువ్వు అడ్డం వస్తావారని పిడిగుద్దులు గుద్ది పెద్ద అబ్బాయికి అసలు చెవు పని చేయట్లేదండి. ఇదంతా ఇదైంది. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆ పోలీసులు కూడా కేసు రాసుకున్నారండి ఎస్పీ గారు. మాకు మన జనార్దన్ అన్న గారు మా కోసం వచ్చిన మోహన్ అన్న ఏంటమ్మాయిని పరామర్శించని వచ్చే లోపల అన్నను కూడా దిగుతుగానే కొట్టారు. అన్న రక్తచిక్తమైండు. అన్న కూడా కుట్లు కూడా పడ్డాయండి. అన్నకు ఐ దగ్గర జస్ట్ కన్ను పోయేది. మాకు అయితే న్యాయం జరగాలి. ఒక పోలీస్ కుటుంబానికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతే ఇంకా చూడండి, వాలంటీర్ ఫోటో తీసినందుకు ఎన్నికల కోడ్ కూడా వాళ్ళు ఉల్లంఘించి, ఒకవేళ నేను ధైర్యంగా తీసినందుకు ఇలా ధైర్యం చేస్తే ఇంకా ప్రతి ఒక్కరిని చంపేస్తారు కదండి. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గోలి తిరుపతిరావు అనే వ్యక్తి మాజీ కానిస్టేబుల్ ఒంగోలే, వాళ్ళ మిసెస్ వచ్చేసి 39వ డివిజన్ అధ్యక్షురాలు వైసీపీ కార్పొరేటరు గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ. నన్ను ఏం చేస్తావు, నేను వాసు అనుచరుండి కదా, నీ సంగతి తెలుస్తాను, నేను తలుచుకుంటే మీరు ఇక్కడ ఉంటారా, కొడుకుని చంపేస్తానని మా పెద్ద అబ్బాయినండి క్లియర్గా బెదిరించే, నాకు కొడకరే నేను చంపేస్తాం, మర్యాదగా పారిపోండి, ఉన్నారంటే బతకరని చెప్పి మళ్ళీ మేము అందరము ఎస్పీ ఆఫీస్కి వెళ్తుంటే కింద వాచ్మెన్ వాళ్ళు కూడా చెప్పారంటే, కావాలంటే మీరు అడగండి, వాళ్ళని చంపేస్తాము, వాళ్ళకి ఇంట్లో ఉన్నారంటే ఎక్కడికైనా పారిపోయి దాక్కోమనండి అని. గోలి తిరుపతిరావు అనే వ్యక్తి, ఇంకా బాంబులు సాయి అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, గుర్తుపట్టలేదు, వాళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా గోలి తిరుపతిరావు కూడా మేము గుర్తుపట్టలేనండి, ఎందుకంటే మాకు కానిస్టేబుల్ కాబట్టి అక్కడక్కడ రామాలయంలో పూజలు అప్పుడు చూస్తుంటాను కాబట్టి తెలుసు, లేకపోతే మాకు అది కూడా తెలియదు. అంతా రౌడీ మూకలండి, గంజాయి బ్యాచి, మత్తు బ్యాచి. మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మాకు అంతకుముందు కక్షలు కార్ప అలాంటి ఏం లేదండి. నేను పార్టీ అభిమానం కొద్దీ ఎప్పుడన్నా పోయి పనిచేసేదాన్ని తప్ప, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా వారు డ్యూటీ పర్ఫెక్ట్గా చేసుకుంటారు, అది అందరికీ తెలుసు. వాళ్ళు కావాల్సి వాలంటీర్ ఫోటో తీసింది ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని, మేము అమ్మ సామాజిక వర్గాన్ని మెయిన్ అది టార్గెట్ చేసుకొని జనార్దన్ అన్నను ఇబ్బందులు పెట్టాలనేసి, అన్న గెలుస్తున్నాడు అతను ఓడిపోతున్నాడు అనేసి వాసు గారు ఆ గ్లెడ్జి మనసులో పెట్టుకొని ఇంత ఇబ్బంది పెట్టారండి, గురి చేశారు. కొట్టడం కానీ అంత అపార్ట్మెంట్లకి దూరి కొట్టారంటే ఇంకా చూడండి మీరు, వైసీపీ రౌడీ ముఖలు కోడ్ ఉల్లంఘించి మరి వాలంటీర్లు రావడం కానీ వాళ్ళు ఉల్లంఘించడం కానీ, ఇంకా మీరు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ గమనించుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి ఇంకా మరి మీరు ఏమి బుద్ధి చెప్తారో నాకు తెలియదండి. మమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మాకైతే భయంగానే ఉంది. మరి మన ఎస్పీ గారు కానీ మా పోలీసులు డిఎస్పీ గారు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి?